నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. మీరు బాగున్నారు కదా? బాగున్నాం సార్. 2026 దగ్గరలో ఉన్నాం కదా సార్ మనం. సో 2026 గురించి తెలుసుకుందాం సార్. యాక్చువల్గా వచ్చేసి ఈ 2025లో మనం చాలా రకాల యాక్సిడెంట్స్ అయితే చూస్తూ వచ్చాము. మీరు లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు కూడా కుజుడి ప్రభావం ఉంటుంది అంటే 2025 అనే పాటికి 9 నెంబర్ కుజుడి ప్రభావం వల్ల ఇట్లా కొన్ని అవుతాయని ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ చెప్పారు. సో ఇప్పుడు 2026 వచ్చేసి ఎట్లా ఉంటుంది, ఏ గ్రహం ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా సార్? ఓకేమ్మా, తప్పకుండా తెలియజేస్తాను. 2025 గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనీ పరంగా బాగానే ఎర్న్ చేస్తారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. 2024 లాగా ఉండదు. 2025లో మంచి మనీ ఎర్న్ ఉంటుంది. కానీ దానికి సంబంధించింది 2025 అనేది 9 నెంబర్ కిందికి వస్తుంది. 9 నెంబరు వచ్చేసి కుజుడు. కుజుడు రక్తసిక్తం చేసే క్యాండిడేట్, అంటే ఆయన కలరే రెడ్, అంటే ఆయనకు కావాల్సింది రక్తసిక్తమైన ఇది. కాకపోతే ఏంటంటే కొంచెం మనం కూడా జాగ్రత్త వహిస్తే చాలా బాగుంటుంది అని చెప్పాము. సరే, అది ఎవరు విన్నారు వినలేదు తర్వాత విషయం చూసుకుంటే, కొంతమందికి మనీ ఎర్న్ అనేది ఎవరికి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకుపోతుంది. కాకపోతే ఇంకా తాత్కాలికంగా వాళ్ళ యొక్క ఎవరైతే పర్సనల్ జాతకాలు ఉంటాయో వాళ్ళకు సంబంధించి అది వేరు ఉండొచ్చు. ఇదేంటంటే మనకు 2024 2023 కన్నా కూడా 2025 కొంచెం బెటరు. ఎందుకంటే 2023 అనేది 7 నెంబర్ కిందికి వస్తుంది. కేతువు టోటల్గా మనిషిని డిస్మాండిల్ అంటే డౌన్ఫాల్ చేసేస్తాడు. 2024 అనేది 8 శని టోటల్గా మనిషిని కింద పడేస్తాడు ఎవరైనాకైనా సరే. 25లో కొంచెం మూమెంట్, అంటే అప్పుడే పుట్టడం అనమాట. ఒక మనిషి అంటే 23-24లో టోటల్గా మనిషి డిస్మాండిల్ అయిపోయి 2025లో పుట్టాడు, అంటే ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది. 2026 గురించి మాట్లాడితే 1 పవర్, అంటే సూర్యుడు చాలా పవర్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక రాజగుణం అనేది, ఒక ఆలోచించే విధానం అనేది ప్రతి ఒక్కటి కూడా వస్తుంది ఈ 2025 అనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజ్యాలు, గొడవలు, కొట్లాటలు కానీ, ఒకటొకటి దేశాలు యుద్ధాలు జరగడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. నెక్స్ట్ ఇయర్ 2026లో మాత్రం చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇక్కడ 2-6 2026 అనేది 2-6 అంటే 2 అంటే చంద్రుడి ప్రభావం, ప్రశాంతత, మళ్ళీ 2 మళ్ళీ సేమ్, అంటే ఒక ఎక్కువ పవర్ దేని మీద ఉంది, చంద్రుడి ప్రభావం అంటే ప్రశాంతంగా ఆలోచించి. 6 ఉంది. 6 ఏంటంటే కంట్రోలింగ్ పవర్, అంటే మనీ వచ్చే విధానం, మనీ పవర్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అంటే ప్రశాంతంగా ఉండి ఆలోచించి మనీ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత లాస్ట్లో మొత్తం టోటల్ చేస్తే 1 వస్తుంది. 1 ఎవరు, సూర్యుడు. ఈ సూర్యుడి పవర్ అనేది ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ఈ 2 గుణాలు 6 గుణం మనీ పవర్. మనీ పవర్ ఏదైతే ఉందో లక్ష్మీదేవి పవర్, శుక్రుడి పవర్. శుక్రుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయో మనందరికీ అదన్నీ ఉంటాయి. కానీ శుక్రుడు ఎవరు, రాక్షసుల గురువు అంటారు, దైత్య గురువు అని చెప్తారు ఆయనను. కానీ ఆయనకున్నన్ని పవర్స్, ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా ఇది ఉంటుంది. ఆ పవర్స్ అన్నీ, ఆయనకున్న గుణాలన్నీ కూడా ఇక్కడ 6లో ఇచ్చారు. కాబట్టి ఒక గురువు, ఒక మనీకి సంబంధించిన ఒక ఆర్థికవేత్త అని కూడా చెప్పుకోవచ్చు మనం అందరం కూడా. అందుకని ఈ నంబర్స్ అన్నీ కలిపి చేసిన పవర్స్తో చాలా బాగుండబోతుంది. ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే 100% మనీ పవరు, 100% రాజ పవర్స్ అనమాట. ఇప్పుడు మన గవర్నమెంట్స్ ఏమి ఇస్తున్నాయి, ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ అనేది ఒక ట్రెండ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు కంపెనీలు చేసుకోండి, ఒక ఎంఎస్ఎంఈలు చేసుకోండి, ఒక కంపెనీలు స్థాపించుకోండి, మీకు మీరే ఇది చేసుకోండి అని చెప్పేసి చేస్తుంది. అంటే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా చేసుకునే వాళ్ళు కానీ కొన్ని డేట్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన డేట్స్ ఎవరికైనా కావాలంటే కూడా నేను ఇస్తాను, చూస్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. మీరు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే, కొంతమందికి పర్సనల్ ఇయర్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు చేసుకోకపోతే
వాళ్ళు ఏంటంటే సలహా తీసుకొని ఒకసారి ఏ చేయాలి ఏ చేయకూడదు అని చెప్పేసి అంటే సింపుల్ గా నేను చెప్తాను. కొందరికి ఏంటంటే బిజినెస్ చేయాలన్న కోరిక ఉంటుంది. అది కాక నేటి యువతకి ఏంటంటే చాలా మందికి జాబ్స్ రాక అవ్వనియండి, లేకపోతే జాబ్స్ కష్టం అవటం వల్ల కూడా చాలా మంది ఈ బిజినెస్ వైపే చూస్తూ ఉన్నారు. అది చిన్నదైనా కూడా ఓన్ బిజినెస్ అయితే బాగుంటది అనుకుంటున్నారు. సో అలాంటి వారికి ఎవరికి ఏ బిజినెస్ సెట్ అయితే కూడా తెలుస్తుందా సార్ న్యూమరాలజీ ప్రకారం? ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళు చేసుకునే పని ఏంటి, అసలు వాళ్ళకు సెట్ అవుతుందా లేదా అని కూడా మనం చెక్ చేసి చెప్పొచ్చు. 100% గా వాళ్ళకు సక్సెస్ అవుతుందా లేదా. ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన బిజినెస్ ని మళ్ళీ రీఓపెన్ డేట్ లో పెట్టి వాళ్ళకు కరెక్ట్ వేలో వెళ్ళేలాగా దానికి మళ్ళీ ఒకసారి ఒక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి అవన్నీ చేసి పెట్టే ఉంటారు. కానీ దాన్ని మళ్ళీ మధ్యలో ఆపాలంటే ఆపలేరు. దాన్నే సక్సెస్ వచ్చేలా కూడా చేయొచ్చు. ఓకే, అంటే ఉన్న బిజినెస్ కనుక మంచిగా రన్ అవ్వట్లేదు అంటే మీరు చూసి దాన్ని సక్సెస్ అయ్యేలాగా నేను చేసిస్తాను. 100% సక్సెస్ లేకి తీసుకురావచ్చు. ఆ వ్యక్తి ఎలాంటి పొజిషన్ లో ఉన్నా సరే కొన్ని పవర్స్ వాళ్ళకి ఇచ్చి ఆ పవర్స్ ఎలా ఉండాలో చూసి చేసిస్తాను. ఎస్పెషల్లీ 2026 అనేది చాలా బాగుండబోతుంది. ఎవరు ఏం కావాలనుకుంటున్నారో అది ఇట్లా చిటికెలేసి చేసుకోవచ్చు. ఏ రంగాల వరకు బాగుంటుంది అంటారు సార్? అన్ని రంగాల వరకు బాగుంటుంది, కానీ వాళ్ళ యొక్క కొంతమందికి పర్సనల్ బట్టి కొన్ని ఉంటాయి. దాదాపు అందరికీ ఒకటే పవర్. ఇప్పుడు 2025 అనేది మనకు కుజుడి పవర్ అందరి మీద వచ్చేసింది. ఆ ప్రభావాన్ని తగ్గించుకొని చేసుకునే వాళ్ళు ఒకలాగా ఉన్నారు. 2026 అనేది 1 పవర్ అందరి మీద ఉంటుంది, కానీ మనకు సంబంధించి కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లానే అది కూడా కొద్దిగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఎక్కువ ఒక 50 నుంచి 60% మన ఇయర్ ప్రభావం మన పైన ఉంటుంది. దాదాపు ఒక 40% వరకు మన ప్రభావం ఉంటుంది. అది చూసుకొని సెట్ చేసుకుంటే 100% బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2026 అనేది 1, ఇక్కడ 23లో నష్టపోయాం అందరం, ప్రపంచమే నష్టపోయింది. 24లో ఇంకా నష్టపోయాం, 25లో కొంచెం మూమెంట్ వచ్చింది, 26లో ఇంకా మూమెంట్ వస్తుంది. అందుకని చెప్పి ఈ విధంగా ఇయర్ ప్రభావం మన పైన ఉంది కాబట్టి ఇది కూడా మనం చూసుకొని సెట్ చేసుకుంటే 100% మంచి సక్సెస్ మన దేశానికి కానీ అలాగే మన రాష్ట్రానికి కానీ అందరికీ బాగుంటుంది. అందరికీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. 2026 ఇట్లా చిటికేసి అన్ని చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మంచి వార్త చెప్పారు సార్. సో విన్నారు కదండి, మనకి 2026 అయితే చాలా బాగుండబోతుంది అని సార్ చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా మీరు ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు సొల్యూషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి సార్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.